ఈరోజు మార్నింగ్ అయితే మా అమ్మ టెంపుల్కి వెళ్దాం, చిన్న మొక్క అయితే ఉందని చెప్పింది. అందుకని నేను అయితే వేసుకున్నాను. దానికి తగ్గట్టు రెడీ అయిపోతే దాని లుక్ రాదు కదా. వైట్ స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడు వైట్ స్టోన్ స్టిక్కరే పెట్టుకుంటాను, ఎందుకైతే అది నాకు బాగా సెట్ అయ్యింది అనిపించింది. నెక్స్ట్ అయితే వైట్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నేనైతే బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ ఎక్కడైనా కనపడితే ఫస్ట్ ఆ ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు తర్వాత అయితే ఈ నెక్ చైన్ అయితే వేస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీనికి ఇలా ఈ ఓనికి అయితే బాగా సెట్ అయ్యింది అనుకొని ఈ లాకెట్ ఇయర్ రింగ్స్కి ఈ లాకెట్కి అయితే బాగా సెట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి గాజులు, మట్టి గాజులు అయితే వేసుకుందాం అనుకున్నాను, కానీ ఈ ఓనికి అయితే ఈ మెటల్ గాజులు సెట్ అవుతాయి అని చెప్పేసి ఇదైతే వేసుకున్నాను. పైన లుక్ అయితే ఇలా ఉంది. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ లెహంగాని నేనే స్టిచ్ చేసుకున్నాను. ఓని వచ్చేసి బయట వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను. లెహంగా అయితే ప్లెయిన్గా ఉంది, ఫ్రంట్ పెయింటింగ్ అయితే వేశాను. మా బోనిష్ నేను అయితే రెడీ అయిపోయాము, టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ఫస్ట్ అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాము. మా అమ్మ చిన్న మొక్క అయితే ఉందని చెప్పింది, అందుకే కోడినైతే మా అమ్మ వాళ్ళు మొక్కుకున్నారు. చుట్టూ 3 ప్రదర్శనలు అయితే చేసి అమ్మవారి చెట్టు దగ్గర అయితే ఆగామని, అమ్మవారి గుడి పక్కనే పెట్టుకుని అయితే అందరం కలిసి ఫస్ట్ అయితే అమ్మవారి చెట్టు దగ్గర మేమైతే దండం పెట్టుకున్నాము. బియ్యం అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ మా డాడీ అవే పెడుతున్నారు. ఇక్కడ మా బాబు అయితే హుండీతో తెగ ఆడేస్తున్నాడు. హుండీని అటు ఇటు ఊపేస్తున్నాడు. మా ఊరి ముత్యాలమ్మ తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి. నేను ఎప్పుడు మా ఊరు వచ్చినా అమ్మవారి గుడికి అయితే వెళ్తాను. అమ్మవారికి అయితే చీర జాకెట్ గాజులు అయితే ఇచ్చాము. నచ్చితే లైక్ చేయండి.